బ్యాక్ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. తమది గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం చేస్తున్న టీడీపీది వెన్నుపోటు పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే కేసులంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒకే ఘటనపై అనేక కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు అంబటి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది, ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పెడుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. ఇది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఈ విధంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించాలని అనుకుంటే బెదరడానికి మేము సిద్ధంగా లేవని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గంజాయిని పోలీసు వారే సరఫరా చేస్తున్నారు వ్యానుల్లో, ఇది నా ఆరోపణ కాదని చెప్పనండి. సాక్షాత్తు పోలీసులే గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనేటువంటి భావనతో ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా.